గరుత్మంతుడు ఆకాశంలో ఎగిరి స్వర్గద్వారాల్ని చేరుకోగానే స్వర్గంలో ఉన్నవారికి అన్ని దుశ్శకనాలే కనిపించాయి. ఉన్నట్టుండి దేవేంద్రుడి సభలో నిప్పు కణాలు వర్షించాయి. వజ్రాయుధం అంచులన్నీ మొద్దుబారాయి. ఏనుగుల మదం దిగిపోయింది. ఇటువంటి దుశ్శకనాలన్నీ చూసి దేవేంద్రుడు కలత చెంది బృహస్పతిని కారణమేమిటని అడిగాడు. అందుకు బృహస్పతి ఇలా అంటున్నాడు: దేవేంద్ర, బ్రహ్మజ్ఞాని అయిన కశ్యప ప్రజాపతినికి పుట్టినవాడే ఈ గరుత్మంతుడు. ఇతడికి వాలికిల్యులనే మునిశ్రేష్ఠుల కృప విశేషంగా ఉంది. వారి కృపచేత పక్షికులానికి రాజయ్యాడు. ఇతడు గొప్ప ప్రభావం కలవాడు. సముద్రంలో ఉంటూ లోకాలను హింసిస్తున్న బోయవాళ్ళందరినీ మింగిన ఘనుడితడు. తాబేలుని ఏనుగుని పట్టుకుని పోయి రోహిణీ వృక్షం కొమ్మ మీద కూర్చోబోతే కొమ్మ విరిగింది. ఆ విరిగిన కొమ్మను పట్టుకుని ఆకాశంలో ఎగిరిన వాయువేగం గలవాడు. తల్లి దాస్యాన్ని విడిపించడం కోసం అమృతం తీసుకుపోవడానికి సాహసంతో స్వర్గాన్ని చేరాడు. ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగల కామరూపి, తన ఇష్టానుసారం సంచరించగలవాడితడు. ఓ ఇంద్రుడా, ఈ గరుత్మంతుని నువ్వు జయించలేవు సుమా అని అంటాడు. బృహస్పతి ఇంకా చాలా చెప్పుకుని వస్తున్నాడు. గరుడ గొప్పతనాన్ని గూర్చి నువ్వు కూడా ఎరుగుదువు. పూర్వం కశ్యప ప్రజాపతి పుత్రకామిష్టి యాగాన్ని తలపెట్టినప్పుడు నువ్వు దేవత సమూహాలతో పాటు సహాయం చేశావు. నువ్వు దేవతలు కట్టెల మోపుల్ని మీ బలానికి తగ్గట్లు తెచ్చి పడేవేసేవారు. వాళ్ళకిల్లి మునులంతా బొటనవేలంత ఉండేవారు. వారి బలానికి తగ్గట్లు దర్భలు తేవడానికి ఎంతో కష్టపడేవారు. వాళ్ళంతా గొప్ప మునీశ్వరులే అయినా బొటన వేలంత ఉండడం చేత అంతా నవ్వేవారు. ఈ యాగం వల్ల ఇంద్రుని కంటే 100 రెట్లు బలం గలవాడు, అగ్ని కన్నా ప్రకాశం గలవాడు, అనిమాది గుణాలు సంపదలన్నీ పొందినవాడైన కుమారుడు పుట్టుగాక అట్లా పుట్టినవాడు రెండో ఇంద్రుడు కావాలని వేదోక్తమైన మంత్రాలతో అగ్నిహోమాలు చేశారు. ఆ విషయం తెలుసుకుని నువ్వు కశ్యపుని వద్దకు పరిగెట్టుకుంటూ వెళ్ళి దయ చూపమని వేడుకున్నావు. అప్పుడు నీ యందు దయగలవాడు కశ్యపుడు ఆ వాలకిల్యులతో, మునీంద్రులారా, ఇతన్ని ముల్లోకాల్లోని జీవ సమూహాన్ని కాపాడేందుకు బ్రహ్మ నియమించాడు. ఇతడి ధర్మం ఇతడు చక్కగా నిర్వర్తిస్తున్నాడు. మీ వలన రెండవ ఇంద్రుడు ఏర్పడితే బ్రహ్మ చేసిన ఏర్పాటు తారుమారవడం లేదా? మహాత్ములారా, మీ వాక్కు వ్యర్థం కాదు. అందువల్ల ఈ పుట్టబోయే బాలుణ్ణి పక్షిజాతికి ఇంద్రుడు కావాలని సరిదిద్దండి అని వారిని ఒప్పించాడు. దాంతో నీ ఇంద్రత్వం చెక్కు చెదరకుండా నిలబడింది. అట్టి కశ్యప ప్రజాపతి చేసిన పుత్ర కామేష్టి యాగం వల్లను వాలకిల్లుల అనుగ్రహం చేతను జన్మించిన పక్షిలోకానికి రాజయ్యాడు. అతడే ఈ గరుడ. తల్లిని దాస్యం నుండి విముక్తురాలను చేయడానికి అమృతం కోసం స్వర్గానికి చేరుకున్నాడు అని చెప్పాడు. బృహస్పతి చెప్పిందంతా విన్న ఇంద్రుడు అమృతం ఉంచిన ప్రదేశానికి భద్రత మరింత కట్టుదిట్టం చేశాడు. ఇంద్రుడి ఆదేశాన్ని అనుసరించిన భద్రతా సిబ్బంది అంతా ఏమరపాటు లేనివారై రాత్రింబహళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలా కాశారు. గరుడ ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆ రెక్కల నుండి వీచిన గాలికి మేఘాలన్నీ దూదిపించేలా చెల్లా చెదిరైపోయాయి. అమృతాన్ని రక్షిస్తున్న భటులంతా భయభ్రాంతులయ్యారు. ఏ వైపు నుండి ముప్పు ముంచుకొస్తుందో ఊహించలేకపోతున్నారు. అప్పుడే అమృతం నిలవ చేసిన భవనానికి గరుడ చేరుకున్నాడు. గరుడ విశాలమైన రెక్కల తేజస్సు ప్రళయాగ్నిలా ప్రకాశించింది. ఆకాశంలో గరుత్మంతుని చూసిన రక్షక భటులంతా అప్రమత్తులై అతడిపై బాణాల వర్షం కురిపించారు. పలు రకాలైన అస్త్రాలతో అతని శరీరం అంతా కుళ్ళబడిచారు. అప్పుడు గరుత్మంతుడి రెక్కలు వేగంగా ఊపుతూ పెనుగాలిని సృష్టించాడు. ఆ గాల్పులకు రేగిన దుమ్ము ధూళి అంతా ఆకాశమంతా వ్యాపించి చీకట్లు కమ్మాయి. రక్షభటుల కళ్ళన్నీ దుమ్ముతో నుండి దృష్టి కోల్పోయారు. తమ భటులు దీనావస్థను చూస్తున్న ఇంద్రుడు ఆ దుమ్మంతా అణిగిపోయేటట్లు వర్షం కురిపించాడు. ఆ తర్వాత దేవతలంతా గొడ్డల్లో వజ్రం, బల్యం, ఈటె, విల్లు, కనపం, చక్రం వంటి అనేక ఆయుధాలతో గరుత్మంతుని పొడిచి బాధించారు. గరుత్మంతుడు రెక్కల చేతను ముక్కుతో పొడుస్తూ కాళ్ళతో గోళ్ళతో రొక్కుతూ దేవతా గణాలందరినీ బాధించగా వారంతా నెత్తుటి ధారలతో ఇంద్రుని శరణు కోరుతూ పరిగెత్తారు. సాధ్యులనే దేవతలంతా తూర్పు దిక్కును పరిగెత్తారు. పశువులు, రుద్రులు దక్షిణ దిక్కున పారిపోయారు. ద్వాదశ సూర్యులు కలత చెందిన హృదయంతో పడమటి దిక్కు పరిగెత్తసాగారు. అశ్విని దేవతలు ఉత్తర దిక్కుగా పారిపోయారు. అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు, నరితి అనే దిక్పాలకులు దిక్కు తెలియని వారై పరిగెత్తారు. ఆ విధంగా దేవతలందరినీ తానొక్కడే ఎదిరించి జయించి అమృతం ఉండే ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడ ప్రళయాగ్ని వంటి ప్రజ్వలిల్లే అగ్ని వలయం ఆ ప్రదేశాంతా కావలిగా ఉంది.
గరుడు హుటాహుటిన నదిలో ఉండే నీళ్ళన్నిటినీ నోటిన ఇముడ్చుకుని వచ్చి అగ్నిపై కుమ్మరించాడు. అగ్ని చల్లారిన తర్వాత రెండవ కక్షలో వాడి అయిన చక్రం తిరుగుతుంది. తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకుని ఆ చక్రం ఆకుల మధ్యలో నుండి దూరి అమృత భాండాన్ని చేరుకున్నాడు. అక్కడ అమృతాన్ని 2 ఘోర సర్పాలు కాపలా కాస్తున్నాయి. గరుడు రెక్కలతో పెనుగాల్ని సృష్టించి ఆ సర్పాల కళ్ళు మూసుకుని పోయేటట్లు చేసి ఆ కళ్ళతో వాటి తలపై తన్ని దూరంగా విసిరేశాడు. ఆపై అమృత భాండాన్ని చేజిక్కించుకుని వస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు ఎదురుపడి, ఓ గరుత్మంతుడా, నీ ధైర్యానికి కార్యదీక్షకు సంతోషించాను. నీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.